హలో అండి, ఈరోజు మనకి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే మునగాకుతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మునగాకుతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుంటే కనుక మీరు తప్పకుండా మీ డైట్లో డైలీ మునగాకుని ఏదో రకంగా వాడుతుంటారు. సో నేను మధ్యలో ఆ బెనిఫిట్స్ కూడా మీకు చెప్తుంటాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే దీంట్లో కాల్షియం రిచ్గా ఉంటుందండి, అలాగే ఐరన్ కూడా ఉంటుంది. రక్తహీనత తగ్గించడానికి మాత్రం సూపర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, అదేవిధంగా 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకొని వాటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా దానిలో 7-8 ఎండుమిర్చిని, అదేవిధంగా 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వాటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 1 స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈలోగా మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ మనం మునగాకుని తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్ వరకు మునగాకును ఫ్రెష్గా కడిగి ఈ విధంగా కాస్త ఆరిన తర్వాత ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మునగాకును కూడా ఇలా లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మునగాకు కంటి చూపు కూడా చాలా మేలు చేస్తుందండి. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో ఒక పెద్ద సైజు టమాటాను కూడా ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అది కూడా పూర్తిగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి వాటి మిక్సీ జార్లో వేసుకొని దానిలో కొద్దిగా చింతపండును ఇలా వేసుకున్న తర్వాత దానిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఇప్పుడు మునగాకు టమాటాను కూడా ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసుకొని ఇలా పచ్చడిలా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా పచ్చడిలా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత దానిలో పోపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కావాలంటే శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని వాటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దానిలో చిటికెడంతా పసుపు కూడా వేసుకొని అవి ఫ్రై చేసుకున్నాక చివరిగా వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేడివేడి పోపుని ఈ పచ్చడిలో వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ దీనిలో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. గుండె జబ్బులు ఉన్న వారికి కూడా ఈ మునగాకు అనేది చాలా బెటర్గా యూజ్ అవుతుంది. మెయిన్గా చెప్పాలంటే మీ స్కిన్ మంచి గ్లో రావడానికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. జుట్టు సమస్య అంటే జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది. మామూలుగా అందరూ మునక్కాడలను ఎక్కువ యూజ్ చేస్తుంటారు, కానీ ఈ మునగాకును కూడా ఇలా కర్రీలాగా కానీ, పౌడర్ లాగా కానీ, లేదంటే ఇలా పచ్చడిలాగా, మునగాకు ఇగురు, మునగాకు పప్పు, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఈ మునగాకును మీ వంటల్లో చేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.